వైష్ణవి అన్నయ్య వచ్చేసావా? ఉండన్నయ్య, వంట అయిపోతుంది, పెడతానుండు. అమ్మా వైష్ణవి, అన్నయ్య చిన్నప్పుడు నువ్వు డాక్టర్ అవుతాను, మన ఆవులు చూసుకుంటాను అని చెప్పేదానివమ్మా. ఎన్నో కలలు కన్నావు. కానీ ఇప్పుడు ఇలా వంట చేస్తూ ఇంట్లోనే ఉండిపోవడం నాకేం నచ్చలేదమ్మా. అవునన్నయ్య, నాకు కూడా చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి కదా. మన పరిస్థితులు తగ్గట్టు సర్దుకుపోవడమే. పరిస్థితులు మారతాయమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా వంటగదికే పరిమితం అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగిపోయిన నీ ఇంటర్మీడియట్ని కొనసాగించు. నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలమ్మా. నిజంగానే నేను డాక్టర్ అవుతానే అన్నయ్య? అవుతావమ్మా, నువ్వు బాగా చదువుకున్న డాక్టర్ అవ్వు, అని నేను చూసుకుంటాను. హలో, అమ్మా చెప్పు. బాగున్నావా తల్లి? బాగున్నానమ్మా. యాలకి తింటున్నావా? తింటున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? అది రేపటి నుంచి మాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, దానికోసం చదువుకుంటున్నానమ్మా. ఇంకెన్నాళ్ళమ్మా ఈ చదువులు? ఇంకా 1 సంవత్సరమే ఉందమ్మా. ఈ పరీక్షలు అయిపోతే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుందమ్మా. అది అయిపోతే ఇంక నా చదువు పూర్తయిపోయినట్టే అమ్మా. ఇంక నేను డాక్టర్ అయిపోయినట్టే అమ్మా. ఇంకా 1 సంవత్సరం? ఇంట్లో పరిస్థితులు నీకు తెలుసు కదమ్మా. అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో నీకు ఫీజుల కోసం తెలుసు కదా. ఇంకా ఈ సంవత్సరం అయ్యాక నీకు పెళ్లి చేసేస్తానులే, మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. అది కాదమ్మా, ఈ సంవత్సరం నాకు ప్రతి నెల స్టైఫండ్ కూడా వస్తుందమ్మా. ఆ స్టైఫండ్ నాకు రోజువారీ ఖర్చులకు కూడా సరిపోతుందమ్మా. ఈ సంవత్సరం అయిపోతే ఇంక నా చదువుకి ఏ ఇబ్బంది ఉండదమ్మా. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. సరే తల్లి, నీ ఇట్టం. జాగ్రత్త అమ్మా. సరేనమ్మా. పరీక్షలు బారాయి. ఓయ్ పాప, ఏమైంది? ఏం లేదే, ఇంట్లో అమ్మ నాన్నలకి ఈ 1 సంవత్సరం ఆగండి, నాకు స్టైఫండ్ వస్తుంది, దీంతో నా రోజువారీ ఖర్చులు సరిపోతాయి, ఇంకా మనం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, ఇది అయిపోయాక జాబ్ వచ్చేస్తుంది, అప్పుడు అందరూ సంతోషంగా ఉంటాం మనం అని ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చానే. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ మన రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. అది కూడా 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు. దీంతో ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పలేక, అన్నయ్యని సహాయం అడగలేక ఏది తోచిన పరిస్థితిలో ఉన్నాను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే నాకు. ఏం చేయగలమే మనం? చేయగలం. 13 సంవత్సరాల నుండి మనం ఇలా ఉండబట్టే మన స్టైఫండ్ అంతే ఉంది. ఈసారి గట్టిగా ప్రశ్నిద్దాం, అప్పుడే మన స్టైఫండ్ పెరిగిద్ది. 2 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాం, ఏం మారింది? నిజమే, ప్రశ్నించాం, ఏం మారలేదు. ఇప్పుడు పోరాడదాం. పోరాటమా? అసలు ఎలా చేస్తాం పోరాటం? మన వెటర్నరీ వాళ్ళు ఉన్నదే చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మెజారిటీ మా అమ్మాయిలే. అమ్మాయిలు చేసే పోరాటాన్ని ఈ సమాజం అసలు గుర్తిస్తుందా? గుర్తిస్తుంది, మీరు చేస్తేనే గుర్తిస్తుంది. పండిట్ విజయలక్ష్మి తెలుసా మీకు? ఆమె క్యాబినెట్లో మహిళలు ఉండాలని ఒక్కతే పోరాడింది. అలాంటిది మన దగ్గర ఒక సైన్యమే ఉన్నది. అలాంటిది మనం పోరాడలేమా? పోరాడదాం, పోరాడి మనం అనుకున్నది సాధిద్దాం. ఇది నిజంగానే మా వల్ల అవుతుందంటావా? అవుతుంది. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉందంటారు. ఇప్పుడు అది మారాలి. ఇప్పుడు మీరు వెనకుండి గెలిపించడం కాదు, ముందుండి నడిపించాలి. కలిసి పోరాడదాం, ప్రశ్నిద్దాం, మన హక్కుల్ని సాధించుకుందాం.